అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. ఆల్రెడీ జేడీయూ స్పెషల్ స్టేటస్ అడిగింది, సిబిఎన్ గారు కూడా స్పెషల్ స్టేటస్ అడిగి మనకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే ఇది ఉంది కాబట్టి, స్కోప్ ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి ఒకవేళ కనుక డెవలప్ చేసి అమరావతిని డెవలప్ చేసి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి చేస్తే వెల్ అండ్ గుడ్. రాజధాని విషయానికి వస్తే రాజధాని లేని రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఆ బాధ తీరబోతుందా ఇప్పుడన్నా ఈ ప్రభుత్వంలో? రాజధాని లేదని ఎవరన్నారు? అంటే రాజధాని ఉంది, అమరావతి ఈజ్ ద క్యాపిటల్. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే వైజాగ్ క్యాపిటల్ చేయాలనుకుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వైజాగ్లో ఉంది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ వైజాగ్ని క్యాపిటల్ చేద్దాం అనుకుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అప్పులు ఉన్నాయి కాబట్టి, సో దట్స్ వై ద ప్రీవియస్ గవర్నమెంట్ టుక్ వైజాగ్ యాజ్ ద క్యాపిటల్. చంద్రబాబు అంటేనే విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పి 2020 విజన్ తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనే ఒక మాట అయితే ఉంది. ఇప్పుడు అక్కడ 2040 విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా? మేబీ ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు కూడా ఉన్నారు లోకేష్ గారు, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. చూడాలి ఎంతవరకు డెవలప్ చేస్తారనేది. అది ప్రీవియస్గా ఉన్నప్పుడు 2014 to 19 అయితే అంతగా ఏం చేయలేదు, డెవలప్మెంట్ అంతగా ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు మరి వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సిబిఎన్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఛాలెంజ్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి స్కోప్ ఉంది, మన వాల్యూ ఉంది, మన అవసరం కొద్దీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి, అడగాలి. ఎన్నాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్లో 300 సీట్స్ అబో బీజేపీకి ఉండడం వల్ల మనం ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. ఈ రోజున మన అనేది సిబిఎన్ గారు వెరీ 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 ఇంపార్టెంట్ కీ రోల్ ప్లేసే. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. సిబిఎన్ గారు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. మీరు అన్నట్టు చంద్రబాబు గారి కీలక పాత్ర వహించిండు అక్కడ. సెంట్రల్లో బీజేపీ మద్దతు ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెవలప్మెంట్కి ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేసే అవకాశం ఉందా? ప్రత్యేక దృష్టి పెడితే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్దండి. లాస్ట్ టైంలా కాకుండా, అంటే ఇప్పుడు ఆల్రెడీ కీలకంగా ఉన్నాం కాబట్టి ఐదర్ బీజేపీ సైడ్ ఉండైనా లేదు కాంగ్రెస్ సైడ్ ఉన్నా ఇప్పుడు స్కోప్ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఆఫర్డ్ స్పెషల్ స్టేటస్ టు ఏపీ ఇప్పుడు సపోర్ట్ చేస్తే, బట్ ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఎన్డీఏని ఆల్రెడీ జేడీయూ అడిగింది వాళ్ళు. సో వీళ్ళు కూడా అడిగి బిల్ పెట్టి పాస్ చేసి స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరుగుతుందని భావించవచ్చా? అక్కడ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కానీ లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి అక్కడ ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే ఇక్కడ ఉన్న మీలాంటి ఒకరు మీ రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు. జరిగితే తప్పకుండా వెళ్తారండి. ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరైనా సొంత రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటారు. ఏంటంటే ఐటీ పరంగా ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఒక 2 years కరోనాలో పోవడం వల్ల ఒక 3 years ఏం చేసిందంటే ఇండస్ట్రియల్ కారిడార్స్, పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్లు ఉన్న రిసోర్స్ని యూటిలైజ్ చేసి, ఎందుకంటే పెట్టుబడులు తీసుకొచ్చి చేసే ఆల్రెడీ వీళ్ళతో అంబానీ వీళ్ళతో కూడా వైజాగ్ సమ్మిట్ పెట్టారు, చేశారు, ఎంఓఏలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఉన్న ఆల్రెడీ ప్రీవియస్ తెచ్చిన గవర్నమెంట్లో కూడా చేసిన అభివృద్ధి పనులన్నింటినీ కోల్చడం ఇవన్నీ చూస్తున్నాం కదా. వీటిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఇక్కడ నుంచి అయినా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్లలో మార్పు ఖచ్చితంగా అభివృద్ధి చెందిద్దని మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు చేసింది, ఈ ప్రభుత్వం దానికన్నా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది? గత ప్రభుత్వం ఎక్కడ తప్పిదం చేసిందంటే, ఏదైనా అవసరం ఒక విలేజ్ తీసుకుంటే ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరానికి వెళ్ళి మనం ఆ విలేజ్ సర్పంచ్ని ఆర్ ఆ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని ఆ అవసరాన్ని అడిగి మాకు ఒక బోరు పంప్ వేయాలి, లేదంటే మాకు ఒక సిమెంట్ రోడ్ వేయాలి, ఇలాంటి అవసరాన్ని అడిగి చేపించుకుంటే నీకు నాకు గుర్తుంటుంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక సర్పంచ్ని కానీ ఒక వాళ్ళ పార్టీ క్యాడర్ని కూడా ఎక్కడ కూడా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయలేదు. వాలంటీర్ సిస్టాన్ని పెట్టారు, ఎవ్రీథింగ్ అడగకుండానే అన్నీ ఇచ్చారు, జనాలందరికీ కడుపు నిండింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు. మనిషి అనేవాడు అత్యాశపరుడు, సో ఇంకా ఎక్కువ ఇస్తా అనేసరికి చూశారు. చూద్దాం ఏం జరిగిద్దో. పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వమని అన్నారు గత పార్టీ నాయకులు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సినిమాలు వదిలేసి వచ్చిండు. ఆయన చేస్తాడని భావించవచ్చా? చేసే అవకాశం
రాజకీయాల్లో ఏంటంటే ఎమ్మెల్యేగా గెలవడం అంటారు, మీరు సీఎం కాలేరు అంటారు, ఇవన్నీ కామన్. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. సో డిప్యూటీ సీఎం అయ్యారు, కొంచెం మంచి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక పదవి కూడా ఉంది, చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా మీరు అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి కానీ యువకులకు సంబంధించి కానీ ఎలాంటివి చేస్తే తొందరగా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తా, ఏం చేస్తే బాగుంటుంది? ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే చాలు, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. అప్పులు చేయకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు. ఇవన్నీ చేస్తే బిల్లని వాళ్ళు చెప్పిన చేస్తే చాలు, ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అయిపోద్ది. ఎలా చేస్తారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలకి. ప్రీవియస్ గవర్నమెంట్ ఉంటే ఏపీ డెప్స్ మీద మన నీతి ఆయోగ్, కాగ్ రిపోర్ట్స్ వీటితో ఒక ప్రజెంటేషన్ చేసి అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. నాలాంటి ఎడ్యుకేటెడ్ యూత్ అందరూ కూడా అలాంటివి చూస్తారు. అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూడలేరు, కానీ ఇలాంటి మన డెబ్ట్స్ ఎంత ఉన్నాయి, మన ప్రాఫిట్ ఎంత ఉంది, మనకి ఎంత అప్పు ఉంది, ఎంత ఆదా ఉంది అనేవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్, ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు, ఇది తప్పు, మీరు చూపెట్టిన రిపోర్ట్స్ అన్ని తప్పు అని. కానీ సో ఇప్పుడు గవర్నమెంట్ 10 లక్షల కోట్ల అప్పు అంటుంది. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందో చూడాలి. అంటే ఇవన్నీ ఎలా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం చేశారు, ప్రతిదానికి FRBM ఉంటుంది కదా. సో దాని ప్రకారం చూపిస్తే నాకు తెలిసి అయితే వాలంటీర్స్తో అవసరం లేదు. అదే నేను చెప్తున్నా, అదే గవర్నమెంట్ మీద, ఏదైతే పనిచ్చిన గవర్నమెంట్ మీదనే తిరగబడుతున్నారు ఇప్పుడు. అవునా కదా? వాలంటీర్స్ వాళ్ళ ఎమ్మెల్యేల మీదనే కేసులు పెడుతున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ అనేది నేను ఉపయోగపడింది. బట్ ఏంటంటే ఆల్రెడీ మనం శాలరీలు ఇచ్చి పెంచి పోషిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. నెలలో ఒక్కరోజు వెళ్ళి పెన్షన్ ఇవ్వలేరా వాళ్ళు? ఇవ్వగలరు కదా. వాళ్ళని అలా వాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పేం లేదు, వాలంటీర్ని తీసేయడం ఇట్స్ బెటర్ వాళ్ళ వల్ల. ఎందుకంటే 13 మంది, 14 మంది, 15 మంది ఒక ఊరిలో, ఒక గ్రామంలో 15 మంది ఉంటే రాష్ట్రానికి ఒక మంత్కి వాళ్ళ శాలరీలు పే చేయడానికి ఎంత నష్టం? వాళ్ళు చేసేది కూడా ఈ సర్వేలు అని ఇవన్నీ, వీటిలన్నిటికీ మనకి ఆప్షన్స్ ఉన్నాయి వాలంటీర్ సేవ చేయడానికి. ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు 1,30,000 చెప్తున్నారు కదా, ఆల్రెడీ జగన్ గారు ఇచ్చారు. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, 1,30,000 మనకు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని యూజ్ చేసుకుందామని. నాకు తెలిసి దీంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి పాయింటే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే వాలంటీర్ల బదులు సచివాలయ ఉద్యోగులు, ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వం పర్సన్సే కాబట్టి మనకి చేయాలి, వాళ్ళు చేసే బాధ్యత ఉంది. మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ తెలంగాణ సీఎం, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసి కొన్ని చర్చలు అయితే జరపబోతున్నారు 6వ తారీఖు. ఎట్లా చూడొచ్చు అది? 2 రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణపై చర్చల్లో పడుతున్నారు. రెండిట్లో కూడా విభజన హామీలు ఇవన్నీ కూడా ఒక మన తెలుగు వాళ్ళం కాబట్టి అందరం ఎక్కడున్నా, ఆ రాష్ట్రంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు వాళ్ళు ఉన్నదాకా కలిసి ఉన్నాం. సో ఏపీని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణని దృష్టిలో పెట్టుకుని రెండింటిని అభివృద్ధి చేయడానికి ఇద్దరు ఒక ప్లాట్ఫామ్గా వెళ్తారని అనుకుంటున్నాం, ప్యారలల్గా వెళ్తారనుకుంటున్నాం.